నేను రెడ్డి శ్రీనివాస్ ఏదైతే ఈరోజు కూడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మండలంలో కొందరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే యూరియా కొరత సృష్టిస్తూ రైతులకు ఇబ్బంది పెడుతుందని ఒక డ్రామా ఆడినరో ఈ డ్రామా ఆడినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అసలు యూరియా అనేది ఎవరిస్తారు, ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనేది ఒక లాజిక్ను మర్చిపోయి ఈరోజు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఎవరైతే ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేసినరో అక్కడ ఉన్నటువంటి నాయకులారా, ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, ధర్నా చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాదు, తెలంగాణ మీద కాదు, బీజేపీ మీద చేయాలి. కనీసం అవగాహన లేకుండా ధర్నాలు చేస్తే ప్రజలు మళ్ళీ చీకొడతారు. మిమ్మల్ని 10 ఏళ్ళు భరించే చీకొట్టిన మీకు కనీస జ్ఞానం లేదనే. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు పక్కనే ఆంధ్రప్రదేశ్కు దాదాపు ఎలాంటి సమస్య లేకుండా అక్కడ యూరియా సరఫరా చేస్తుంది. కానీ తెలంగాణను కుట్ర పన్ని తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఇక్కడ యూరియా కొరత సృష్టిస్తుంది. మా యొక్క ఎంపీలు దాదాపు 6 నెలలకెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నారు. జేపీ నడ్డా గారి దగ్గరికి పోయి మాకు రావాల్సిన 3,50,000 టన్నుల ఏదో కొరత మాకు రావాల్సిన యొక్క యూరియాని మాకు ఇవ్వండి అని 10 సార్లు రిక్వెస్ట్ చేసిన ఇట్లా కేవలం వాళ్ళు ఆపి ఈరోజు కావాల్సి తెలంగాణ మీద కుట్ర పన్నుతున్నారు. ఆ విషయాన్ని గ్రహించలేక కేవలం ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్న ఈ దద్దమ్మలకు ఒకటే చెప్తున్నా, మీరు ధర్నా ఇట్లా చేయదలుచుకుంటే బీజేపీ మీద చేయండి. పక్కన ఆంధ్రప్రదేశ్లో సమస్య లేదు, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో సమస్య లేదు, యూరియా సమస్య. అదే విధంగా ఈరోజు తెలంగాణలో ఎందుకు సమస్య వచ్చింది, దీన్ని ఆడుతున్న డ్రామా ఎవరు? దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయలే. ఈరోజు ఎస్పెషల్లీ ఏ సమస్య అయినా కూడంగల్ సృష్టిస్తున్నారు. కూడంగల్లో ఎందుకు అంటే రేపు భవిష్యత్తులో జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ ఈరోజు మాకెవరు గెలుపొందే పరిస్థితి లేదు అని ఆలోచనతో ఈరోజు ఏదో బురదలే రేవంత్ రెడ్డి గారి మీద, తిరుపతి రెడ్డి గారి బురదలనే ఆలోచనతో చేస్తున్నారు. మీరు ఎన్ని బురదలినా మేము కూడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు సారథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఫార్మా కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా గ్రామాలను కలుపుతూ పట్టణాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం కావచ్చు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏదైతే మా యొక్క నారాయణపేట కూడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు శరవేగంగా దూసుకెళ్తున్నాయి. ఇక ఇవన్నీ పనులు అయితే రేపు భవిష్యత్తులో మాకు రాజకీయంగా సమాధి అని ఆలోచన చేసి ఏదో డ్రామా చేస్తే కూడంగల్ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీరు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కేంద్రం మీద ఫైట్ చేయండి. కేంద్రంలో ఉన్నటువంటి మనకు రావాల్సిన తెలంగాణ రైతులకు రావాల్సిన యూరియాని ఎందుకు ఇస్తలేరని బీజేపీని ఫైట్ చేస్తే ప్రజలు నమ్ముతారు. ఈరోజు కాంగ్రెస్ మీద మీరు ఎంత ప్రయత్నాలు చేసినా, ఎన్ని అసత్యాలు చేసినా ఖచ్చితంగా మేము భవిష్యత్తులో కూడంగల్ నియోజకవర్గంలో అన్ని జెడ్పీటీసీలను, ఎంపీపీలను, సర్పంచ్లను కైవసం చేసుకుంటాము. ఆ విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. రేవంత్ అన్న నాయకత్వంలో మరియు తిరుపతి అన్న నాయకత్వంలో ముందుకు పోతామని గుర్తు చేస్తూ, కూడంగల్లో ఉన్నటువంటి ప్రజలారా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఈరోజు ప్రజల పక్షాన ఉన్నటువంటి రేవంత్ అన్న నాయకత్వాన్ని పెంపొందించుకుందాం. మన నియోజకవర్గంలో దేశంలోని అగ్రగామి నియోజకవర్గం తీర్చిదిద్దడంలో మీరందరూ భాగస్వాములు కావాలని. జై హింద్, జై భారత్, జై రేవంత్ అన్న, జై తిరుపతి అన్న.